ముగ్గురు ప్రేమికులు. నిజమైన భర్త ఎవరు? చిమ్మ చీకటి. అమావాస్య రాత్రి. చుట్టూ భీతి గొలిపే శబ్దాలు వినిపిస్తున్నా ఏమాత్రం భయపడకుండా విక్రమార్క మహారాజు ఆ శ్మశానానికి చేరుకున్నాడు. చెట్టుమీద వేలాడుతున్న ఆ శవాన్ని దించి భుజం మీద వేసుకుని మౌనంగా నడవసాగాడు. అప్పుడు ఆ శవంలోని బేతారుడు రాజు పట్టుదలకు మెచ్చుకుంటూ ఒక వింతైన కథను చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం తామ్రలిప్తి అనే నగరంలో మందారవతి అనే అందమైన రాజకుమారి ఉండేది. ఆమె అందం చూసి ముగ్గురు యువకులు ఆమెను అమితంగా ప్రేమించారు. ఆ ముగ్గురు కూడా రూపంలో, చదువులో, వీరత్వంలో సమానమైన వారే. రాజకుమారి వారిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తేల్చుకోలేకపోయింది. ఈలోగా అనుకోకుండా ఒక వింత వ్యాధి సోకి మందారవతి అకస్మాత్తుగా మరణించింది. ఆమె మరణవార్త విన్న ఆ ముగ్గురు ప్రేమికులు తీరని దుఃఖంలో మునిగిపోయారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వారిలో మొదటి యువకుడు మందారవతి మీద ఉన్న ప్రేమతో ఆమెను దహనం చేసిన చోటనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకున్నాడు. లోకంలోని సుఖాలన్నీ వదిలేసి ఆమె బూడిదను ప్రాణంగా కాపాడుకుంటూ ఆ శ్మశానంలోనే ఉండిపోయాడు. రెండవ యువకుడు ఆమె ఆత్మకు పుణ్యం కలగాలని భావించి ఆమె అస్థికలను సేకరించి పవిత్రమైన గంగానదిలో కలిపి రావడం కోసం కాశీకి బయలుదేరి వెళ్లాడు. ఇక మూడవ యువకుడు మందారవతిని ఎలాగైనా బతికించాలనే పట్టుదలతో చనిపోయిన వారిని తిరిగి బతికించే విద్య ఎక్కడైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ దేశాల వెంట తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత మూడవ యువకుడు ఒక అఘోరాన్ని కలిసి ఎంతో కష్టపడి చనిపోయిన వారిని బతికించే మృత సంజీవని అనే మంత్రాన్ని నేర్చుకున్నాడు. ఆ విద్యతో తన ప్రేయసిని బతికించవచ్చని సంతోషంగా తన నగరానికి తిరిగి వచ్చాడు. అతడు శ్మశానంలో ఉన్న మొదటి యువకుడి దగ్గరకు వెళ్లి ఆ మంత్రం గురించి చెప్పాడు. వెంటనే వారు కాశీ నుండి తిరిగి వచ్చిన రెండో యువకుడిని కూడా పిలిపించారు. వారంతా కలిసి మొదటి యువకుడు తాను జాగ్రత్తగా దాచిన బూడిదను ఇవ్వగా రెండో యువకుడు గంగానది నీటిని తెచ్చాడు. మూడవ యువకుడు తన మంత్రాన్ని పఠించాడు. అంతే, మందారవతి మళ్లీ ప్రాణాలతో మునుపటిలాగే అందంగా లేచి నిలబడింది. చనిపోయిన అమ్మాయి మళ్లీ బతకడంతో ఆ ముగ్గురిలో తిరిగి పెళ్లి కోరిక పుట్టింది. తన మంత్రం వల్లే ఆమె బతికిందని మూడోవాడు, తన వల్లే ఆమెకు పుణ్యం కలిగిందని రెండోవాడు, బూడిదను కాపాడిన తనకు మాత్రమే ఆమె దక్కుతుందని మొదటివాడు గొడవపడ్డారు. అంతటితో కథను ముగించిన బేతారుడు విక్రమార్కుడిని చూసి ఆ ముగ్గురిలో మందారవతి ఎవరిని పెళ్లి చేసుకోవడం ధర్మమో చెప్పమన్నాడు. సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే రాజు తల 1000 ముక్కలవుతుందని హెచ్చరించాడు. అప్పుడు విక్రమార్కుడు ఆలోచించి మంత్రంతో ప్రాణం పోసినవాడు బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి వంటివాడని చెప్పాడు. అస్థికలను గంగలో కలిపినవాడు పితృకార్యం చేసిన కొడుకు వంటివాడని వివరించాడు. కాని ఎవరైతే ఆమె మీద ప్రేమతో సుఖాలను వదులుకుని ఆ శ్మశానంలోనే ఆమె బూడిదను కాపాడుకుంటూ ఉండిపోయాడో అతడు మాత్రమే ఆమెకు భర్త కావడానికి అర్హుడు అని చెప్పాడు. విక్రమార్కుడు నోరు విప్పి సమాధానం చెప్పగానే బేతారుడు నవ్వుతూ శవంతో సహా భుజం మీద నుండి ఎగిరిపోయి మళ్లీ ఆ చెట్టుకు తలకిందులుగా వేలాడాడు. తన పట్టువదలని విక్రమార్కుడు మళ్లీ ఆ శవాన్ని దించడానికి వెనక్కి నడిచాడు. మళ్లీ విక్రమార్కుడు వెనక్కి వెళ్లటం, ఆ శవాన్ని దించి భుజం మీద వేసుకుని తీసుకురావడం, బేతారుడు కథ చెప్పడం. తర్వాతి కథ కోసం తదుపరి భాగం తప్పక చూడండి.